సేఫ్టీ లేకుండా వాడితే ప్రెగ్నెన్సీస్ ఇలాంటివి ఏం జరగలేదా మీకు ఎప్పుడు? ఉంచుకొని ఎవరి పేరు చెప్పుకోవాలి మేడం? చాలా మంది చాలా విధాలుగా ఉంటారు అబ్బాయిలు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా జరిగాయా మీకు? నా లైఫే ప్రాబ్లమ్, ఇంకా ప్రాబ్లం ఏం చెప్తా. మరి వర్క్ ఏమైనా చేసుకోవచ్చు కదా, అంటే కాలు చేతులు అన్ని బాగానే ఉన్నాయి కదా. దాంట్లో కూడా ఒక కమిట్మెంట్ అడుగుతున్నారు. వాడు ఇచ్చే 500కి ఇంకా దాంట్లో కూడా కమిట్మెంట్ చేయాలంట. నేను వాడి దగ్గర కూడా అదే, ఈ దగ్గర కూడా అదే. దీంట్లో కూడా వచ్చే వాళ్ళు కొంతమంది లవ్ తో ఇష్టపడతారు అని చెప్పి పేరు వాళ్ళు లవ్ కాదు, ఉంచుకుంటామని చెప్తారు. ఇంకా ఎట్లాంటి టార్చర్స్ పెట్టేవారు? చాలా బాధలు మేడం. ఈ బాధలు వింటే అసలు చింత చేయకుండా ఎక్కువ ఉంటాయి. ఈ నరకం. చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ అందరు దిగుతూనే ఉన్నారు కదా ఈ ఫీల్డ్ లకి. దిగుతున్నారంటే వాళ్ళకి అన్ని విధంగా మంచి నుండి దిగుతున్నారో మరి మంచి నుండి దిగట్లేదో తెలియదు. కానీ ఫ్యూచర్ లో పెళ్లి చేసుకునే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? చేసుకుంటే మొత్తం నిజం చెప్పి చేసుకోవాలి మేడం. వాడు పొద్దున్న టార్చర్ అట్లా నిజాలు చెప్తే ఒప్పుకునే అబ్బాయిలు ఉన్నారా? ఉండరు. ప్రపంచంలో చాలా మంది ఉన్నారు మేడం.